ఛత్తీస్గఢ్ లో మళ్లీ తుపాకులు గర్జించాయి. నారాయణపూర్ జిల్లాలోని అపూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా, కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ మృతి చెందారు. ఈ ఇద్దరి ఎన్కౌంటర్ తో వారి స్వగ్రామాల్లో విషాదం నెలకొంది. దండకారణ్యం మరోసారి దద్దరిల్లింది. ఛత్తీస్గఢ్ లోని అపూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు హతమయ్యారు. రామచంద్రారెడ్డిది సిద్దిపేట జిల్లా కొహెడా మండలం తీగలకుంటపల్లి కాగా, కడారి సత్యనారాయణ రెడ్డిది సిరిసిల్ల రూరల్ మండలం గోపాలరావుపల్లి. ఇద్దరి కేంద్ర కమిటీ సభ్యుల మృతితో ఆయా గ్రామాల్లో విషాదం నెలకొంది. ఇద్దరిపైన పెద్ద మొత్తంలో రివార్డులు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లికి చెందిన కడారి అన్నమ్మ కృష్ణారెడ్డి దంపతులకి 1955లో సత్యనారాయణ రెడ్డి జన్మించారు. ఎల్లారెడ్డిపేటలో 10వ తరగతి వరకు చదివిన సత్యనారాయణ రెడ్డి పెద్దపల్లిలో ఐటీఐ చదువుతుండగా 1975 నుండి 1977 మధ్య రాడికల్ విద్యార్థి ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. రామగుండంలోని కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ మల్లోజుల కోటేశ్వరరావు నాయకత్వంలో అప్పటి పీపుల్స్ వార్లో చేరారు. గోపాలరావుపల్లి గ్రామానికి చెందినటువంటి కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా అనే పేరు మీద మరి దాదాపుగా 45 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి పేదల కోసం, భూమి కోసం, భుక్తి కోసం తను కూడా ఒక మంచి ఉన్నత కుటుంబంలో పుట్టి ఎల్లారెడ్డిపేటలో 10వ తరగతి వరకు చదివి ఆ తర్వాత ఐటీఐ చేస్తూ పెద్దపల్లిలో మరి ఉద్యోగరీత్యా ఎన్నో ఆటుపోట్లను తన దగ్గర పనిచేస్తున్నటువంటి కార్మికులు పడే బాధలను చూసి చలించి తను కూడా వారి కోసం త్యాగం చేసినటువంటి ఒక త్యాగధనుడు మరి ఈరోజు ఎన్కౌంటర్లో చనిపోవడం బాధాకరం. మరి ఆయన మంచి కుటుంబంలోనే పుట్టిండు, 10 మందికి అన్నం పెట్టే కుటుంబమే. కానీ తన దగ్గర పనిచేస్తున్నటువంటికి అన్యాయం జరిగినప్పుడు ఎదురు తిరిగి మరి అలా ఒక 45 సంవత్సరాల అజ్ఞాతవాసంలో మరి ఛత్తీస్గఢ్లో చనిపోవడం బాధాకరం. అటువంటి వీరునికి ఇలా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, విప్లవకారులు, ఉద్యమకారులు అందరూ కూడా ఘనమైన నివాళి అర్పించాలని. ఇక సిద్దిపేట కొహెడా మండలం తీగలకుంటపల్లికి చెందిన కట్టా వజ్రవ్వ మల్లారెడ్డి దంపతులకి జన్మించిన రామచంద్రారెడ్డి భూపాల్పల్లి సిద్దిపేట జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అప్పటిలోనే శాంతి అనే మహిళను కులాంతర వివాహం చేసుకున్నాడు. 1989లో విప్లవోద్యమానికి ఆకర్షితుడై భార్యతో కలిసిన అప్పటి పీపుల్స్ వార్లో చేరారు. వీరికి కొడుకు, కూతురు ఉండగా కొద్ది రోజుల తర్వాత ఆయన భార్య శాంతి లొంగిపోయారు. ప్రస్తుతం పిల్లలతో కలిసి ఆమె హైదరాబాద్ లో ఉంటుంది. కాగా కోవర్ట్ ఆపరేషన్ లో భాగంగానే ఈ ఎన్కౌంటర్ జరిగిందని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు.